నిన్న కుజి 2 hours 5 minutes రన్ టైమ్తో థియేటర్లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ మూవీని చూసాక నాకైతే కామెడీగా అలా వెళ్ళిపోతుంటుంది మూవీ అంతా. పెద్ద పెద్ద ట్విస్టులు థ్రిల్లింగ్గా లేకపోయినప్పటికీ కామెడీగా చూడడానికైతే బాగానే అనిపిస్తుంది మూవీ. ఎక్కడ బోర్ కొట్టకుండా బాగానే తీశారు స్క్రీన్ ప్లే అయితే. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే కేరళలో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్న ఒక జంటకి అనుకోకుండా ఒక ప్రాబ్లం వస్తుంది. వారి పర్సనల్ వీడియోను తమ ల్యాప్టాప్లో ఉంటుంది. దానిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏమైంది, ఆ ల్యాప్టాప్ని తిరిగి తీసుకున్నారా లేదా, ఆ వీడియో బయటకు వచ్చిందా లేదా, ఆ ల్యాప్టాప్ తీసుకోవడం కోసం వాళ్ళు ఏమేమి అబద్ధాలు చెప్పారన్నది స్టోరీ లైన్. ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు. అడాల్ సీన్స్ అయితే ఏమీ లేవు, క్లీన్ ఫ్యామిలీ మూవీ. దృశ్యం, నేరు అంటే సినిమాలకు దర్శకత్వం వహించిన జిత్తు జోసెఫ్ గారి మూవీ ఇది. ఇంకా అతని స్క్రీన్ ప్లే ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇది సీరియస్ కాన్సెప్ట్ అయినప్పటికీ కామెడీతో మూవీని ముందుకు అలా తీసుకెళ్తూ ఉంటారు. మెయిన్గా ఈ సినిమా సెకండ్ హాఫ్ హైలైట్ అండి. ఆ పోలీస్ స్టేషన్లో సీన్స్ అయితే చాలా నువ్వు తెప్పిస్తాయి నిజంగా. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. మెయిన్గా బషీర్ జోసెఫ్ గారి నటన అయితే కామెడీ టైమింగ్ లాస్ట్ వరకు నవ్విస్తూనే ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే పర్లేదండి. విష్ణు శ్యామ్ గారు ఈ సినిమాకి తగ్గట్టుగానే మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ట్విస్టులు పెద్దగా లేకపోయినా సినిమా మొత్తం స్మైల్తో ప్రాపర్ కామెడీ టైమింగ్తో సినిమా చివరి వరకు చూసేలా ఉంటుంది. సో తప్పకుండా ఒకసారి అయితే చూడొచ్చు. మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఇలాంటి రివ్యూల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.